Hi friends, this is Sriram Mittal, property consultant. Welcome back to my channel. Today's topic is very important and very useful for employees and ఉద్యోగులు ప్రాపర్టీ ఎందుకు కొనాలి? మనకు నచ్చినటువంటి చోట దొరకకపోతే మరొక లొకేషన్లో దొరికితే వెంటనే ఎందుకు తీసుకోవాలి అనేటువంటిదే ఈరోజు టాపిక్ అండి. చాలామంది ఎంప్లాయీస్కి ఒక డౌట్ ఉంటుందండి. ఏమిటంటే లోన్ తీసుకొని ప్రాపర్టీ కొంటే బర్డెన్ అవుతుందని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. బట్ ద ట్రూత్ ఈజ్ లాస్ వెరీ లెస్ అండి, ప్రాఫిట్ వెరీ హై అండి. ఎందుకంటే ఈఎంఐ కడుతూ ఉన్నంతలో రెంట్ కట్టేటువంటి డబ్బుని డైవర్ట్ చేస్తే మీ పేరు మీద అది ఒక స్ట్రాంగ్ అసెట్గా అది బిల్డ్ అవుతుందండి. అంతేకాదు హోమ్ లోన్ మీద ట్యాక్స్ బెనిఫిట్ అనేటువంటిది వస్తుంది ఉద్యోగులకు. అంటే మీరు డబ్బుని సేవ్ చేస్తున్నట్లే. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఈరోజు కొన్నటువంటి ప్రాపర్టీ వితిన్ 3-4 ఇయర్స్లో డబుల్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి, ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు 50 lakhs కొన్నటువంటి ప్రాపర్టీ 3-4 ఇయర్స్లో 80 lakhs కావచ్చు, 1 crore కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు. ఇప్పుడు మరొక డౌట్ చాలామందికి వస్తూ ఉంటుందండి, నాకు నచ్చినటువంటి చోట దొరకడం లేదు, ఇంకొక చోట అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి, మంచి లొకేషన్ ఉంది, కానీ అక్కడ కొనాలా వద్దా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ విధంగా డౌట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి మై ఆన్సర్ ఈజ్ డెఫినెట్లీ ఎస్ అండి. వై? బికాజ్ ప్రాపర్టీ వాల్యూ అంటే ప్లేస్ అండి, మంచి ప్లేస్, అప్రూవల్స్ అన్ని అప్రూవల్స్ అన్నీ ఉంటే అది డిసైడ్ చేస్తుందండి దాని యొక్క వాల్యూని. ఒక ప్రాపర్టీకి క్లియర్ అప్రూవల్స్ ఉంటే అది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. మంచి లొకేషన్లో ఉంటే డెవలప్మెంట్ అనేటువంటిది ఫాస్ట్ అవుతుంది. అంటే వాల్యూ అనేటువంటి డబుల్ అవుతుందండి, డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది, అంతకంటే ఎక్కువగా అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. మీరు ఇంకా వెయిట్ చేస్తూ బెటర్ ఆప్షన్ వస్తుంది అని చెప్పి ఆలస్యం చేస్తే ప్రైస్ అనేటువంటిది పెరుగుతుంది తప్ప తగ్గదండి. మీకు ఈరోజు 60 lakhsకు దొరికేటువంటి ప్రాపర్టీ రేపు 70 lakhs అవుతుంది, అంతకంటే ఎక్కువ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రిమెంబర్ ఫ్రెండ్స్, ప్రాపర్టీ నెవర్ వెయిట్స్ ఫర్ ఎనీవన్ అండి. మీరు ఆలస్యం కనుక చేస్తే ప్రాపర్టీ రేట్ అనేటువంటిది పెరుగుతుంది, కానీ మీరు కోల్పోయేటువంటిది ఏమిటో తెలుసా? ఫ్యూచర్ ప్రాఫిట్స్ అండి. సో మై అడ్వైజ్ ఈజ్ సింపుల్. ఏంటంటే మీరు కనుక ఒకవేళ ఎంప్లాయ్ అయితే మీకు నెల పర్ఫెక్ట్గా మరి ఇన్కమ్ వస్తూ ఉంటే దేని కొరకు మీరు చూడాల్సినటువంటి అవసరం లేదండి. ఏం చూడాలి అంటే గుడ్ లొకేషనా కాదా అనేటువంటి చూసుకోవాలి, ప్రాపర్ అప్రూవల్స్ అనేటువంటి ఉన్నాయా లేదా అనేటువంటిది చూసుకోవాలి, రైట్ ప్లేసా కాదా అనేటువంటిది చూడాలి, రైట్ ప్రైజా కాదా అనేటువంటిది ఇవి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఆ విధంగా కనబడితే వెంటనే గ్రాప్ చేసుకోండి, వెంటనే అటువంటి ప్రాపర్టీని కొనేయండి. చివరగా ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటంటే ఈఎంఐ ఈజ్ నాట్ ఏ బర్డెన్ అండి, ఇట్స్ యాన్ ఇన్వెస్ట్మెంట్ అండి. బ్యాంక్లో మనీ పెడితే ఏమొస్తుందండి? స్మాల్ ఇంట్రెస్ట్ అనేటువంటిది వస్తుంది, కానీ ప్రాపర్టీ అనేటువంటిది కొన్నట్లయితే డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది, అంతకంటే ఎక్కువగా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఫ్రెండ్స్, డోంట్ డిలే. ఇఫ్ యూ గెట్ ఏ గుడ్ ప్రాపర్టీ, జస్ట్ గో ఫర్ ఇట్. బికాస్ ప్రాపర్టీ ఈజ్ నాట్ జస్ట్ ఏ హౌస్ అండి, ఇట్స్ ఏ లైఫ్ టైమ్ అసెట్ అండి, ఏ ఫ్యూచర్ సెక్యూరిటీ అండ్ ఏ గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇది నిజం అండి. అంతేకాదు నా ఈ ఛానల్లో మంచి ప్రాపర్టీస్ పోస్ట్ చేస్తూ ఉన్నానండి. మీకు కావాలంటే రండి, విజిట్ చేయండి. మా వద్ద అనుభవజ్ఞులైనటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మంచి పేరుగాంచినటువంటి లాయర్స్ టీం ఉంది, చక్కటి ఆఫీసు, అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ని చెక్ చేసి లీగల్ ఒపీనియన్ పొందడంలో పూర్తి సహాయాన్ని మనం చేస్తామండి. మీరు ఆందోళన అనేటువంటి చెందకుండా నమ్మకంగా మీ కలల ప్రాపర్టీ అనేటువంటి సొంతం చేసుకునేలా మేము అన్ని పనులు చక్కగా చూసుకుంటామండి. మాతో డీల్ చేయండి, మీ కలల ప్రాపర్టీని నిజం చేసుకోండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా రియల్ ఎస్టేట్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.